నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉత్తరాంధ్రను వేడని వరద ముంపు, పొంగుతున్న వాగులు రాకపోకలకు అంతరాయం. ఏలేరు ఉగ్రరూపంతో గ్రామాల్లోకి వరద నీరు, కాలువలకు గండ్లు, నేట మునిగిన పంట పొలాలు. సాధారణ స్థితికి చేరుకుంటున్న విజయవాడ, విరివిగా నిత్యావసరాల పంపిణీ, ముమ్మరంగా శుద్ధి. ఐదేళ్లలో బొడమేరును అనేక చోట్ల కబ్జా చేశారన్న చంద్రబాబు, దుర్మార్గ పాలనలో తప్పుల వల్లే ఈ దుస్థితిని ఆవేదన. బ్యారేజీని కూల్చి 1,00,000 మందిని చంపాలన్నదే జగన్ లక్ష్యం. బోట్లు ఢీకొన్న ఘటనపై లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజం. $930 కోట్లతో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్, వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 200 కోట్ల అదనపు భారం. అమెరికా అధ్యక్ష అభ్యర్థుల టీవీ డిబేట్కు సర్వం సిద్ధం. ట్రంప్, హ్యారిస్ మధ్య సంవాదంపై సర్వత్రా ఆసక్తి. ఉత్తరాంధ్రను వర్షాలు వీడినా ఇంకా ముంపు వీడలేదు. జలాశయాలు, వాగుల ఉధృతి కొనసాగుతోంది. పరివాహక ప్రాంతాల్లో పొలాలు నీటపాలయ్యాయి. మన్యం ప్రాంతంలో చిన్న చిన్న బ్రిడ్జిలు, కల్వర్టులు కొట్టుకుపోయి చాలా గ్రామాలకు రవాణా స్తంభించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు బాధిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. భారీ వర్షాలతో మన్యం, అల్లూరు జిల్లాలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. మొంచంగిపుట్టు మండలం జోలాపుట్టు జలాశయం నుంచి 49,000 క్యూసెక్ల నీళ్లు విడుదల చేస్తున్నారు. ఈ వరద ఉధృతికి ఇక్కడి వంతెన పాక్షికంగా దెబ్బతింది. దీనివల్ల ప్రజలకు కాలిబాటే దిక్కయింది. లక్ష్మీపురం పంచాయతీ ముంతగుమ్మి వంతెన కొట్టుకుపోవడంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. పాత బ్రిడ్జి ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన సర్పంచ్ వీలైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లోనూ ఎక్కడికి వెళ్లలేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని మాచ్కడ్ జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోయింది. టర్బైన్ ఫ్లోర్లోకి 5 అడుగుల మేర వరద నీరు చేరింది. లూబ్రికెంట్ ఆయిల్ నీటిపాలైంది. వర్షాలతో మన్యంలో వరదలు భయపెడుతున్నా జోలాపుట్టు జలాశయం చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రం ప్రకృతి ప్రేమికుల్ని అలరిస్తున్నాయి. జలాశయం జోరుగా ప్రవహిస్తూ ఉండగా ఇరువైపులా పరుచుకున్న పచ్చదనం ఆకట్టుకుంటోంది. కొండల నడుమ ఎర్రని బురద నీరు వడివడిగా పరుగులు తీస్తున్న దృశ్యాలు కట్టిపడేస్తున్నాయి. అల్లూరు జిల్లా రంపచోడవరం ప్రాంతంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముసురుమిల్లి జలకళ సంతరించుకోగా భూపతిపాలెం జలాశయం 3 గేట్లు ఎత్తి సీతపల్లి వాగులోకి నీటిని విడుదల చేస్తున్నారు. సీతపల్లి వాగు జోరుతో మారేడుమిల్లి, వై రామవరం మండలాల్లోని అనేక గ్రామాలకు రాకపోకలాగిపోయాయి. వాగు ఉధృతి దృష్ట్యా అటువైపు వెళ్లి ఎవరూ ప్రమాదానికి గురవకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పరిధిలో తాండవ, వరాహ నదుల ప్రవాహం హోరెత్తుతోంది. ఎస్ రాయవరం మండలం ఇందేసమ్మ వాగు దాటికి ఘాట్ రోడ్డు కోతకు గురైంది. తాండవకు ఆనుకుని ఉన్న చాకలిపేట ఇంకా ముంపులోనే ఉంది. సత్యవరం వంతెనపై నీటి ప్రవాహంతో సమీప గ్రామాలకు రవాణా స్తంభించింది. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన హోంమంత్రి అనిత బాధితుల్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. రోడ్లు వెంటనే మరమ్మతులు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. మన్యం జిల్లా సాలూరు మండలం శివరాంపురం వద్ద వేగవతి పొంగడంతో 10 గ్రామాలకు రాకపోకలు ఆగాయి. దశాబ్దానికి ముందే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించగా కాంట్రాక్టర్ మృతితో మధ్యలోనే పనులు ఆగాయి. అప్పట్నుంచి 4 కిలోమీటర్ల దూరానికి 15 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లవలసి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మొండిగడ్డ పూడిపోవడంతో 200 ఎకరాలకు పైగా పొలాలు నీటమునిగాయి. నరసన్నపేట మండలం చిక్కాల వలస, మామిడి వలస, పోలాకి మండలం సుసరం ప్రాంతాల్లోని 5,000 ఎకరాల తంపర భూములు వరద బారిన పడ్డాయి. ముంపు ప్రాంతాల్లో తిరిగిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదుకుంటామని రైతులకు ధైర్యం చెప్పారు. ఇచ్చాపురం నియోజకవర్గం కమిటీ మండల తీర ప్రాంతాల్లో
వరద పోటుతో వరి పంట నీటిపాలైంది. ఆ ప్రాంతానికి వెళ్లిన ఎమ్మెల్యే బెందాళం అశోక్ జేసీబీతో తవ్వి వరద నీటిని సముద్రంలోకి మళ్లించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. వరదల ధాటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అతలాకుతలమైంది. ఏలేరు ఉగ్రరూపంతో గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇళ్లలోకి నీరొచ్చి ప్రజలు అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల రహదారులు నీట మునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాలువలకు గండ్లు పడిన ప్రాంతాల్లో పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాకినాడ జిల్లా ఏలేరు కాల్వకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ఉధృతికి కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని అనేక గ్రామాలు నీటమునిగాయి. భూపాలపట్నంలో ఇళ్లల్లోకి నీరు చేరడంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఆహారం పంపిణీ చేశారు. రాజుపాలెంలో రోడ్డుపై 2 కిలోమీటర్ల మేర వరద ప్రవహిస్తోంది. ప్రత్తిపాడు, సామర్లకోట మార్గంలో రాకపోకలు స్తంభించాయి. ఎస్ తిమ్మాపురం, రాజుపాలెం, గోపాలపట్నం గ్రామాలను వరద ముంచెత్తడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముంపు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఏలేరు ఉగ్రరూపానికి పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో పంట పొలాలు నీటమునిగాయి. కత్తిపూడి, కాకినాడ జాతీయ రహదారిపైకి నీరొచ్చింది. రాపర్తి వద్ద గొర్రెకండి ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లిన 3 యువకులు వరదలో చిక్కుకున్నారు. ఒకరినొకరు పట్టుకుని కష్టపడి ఒడ్డుకు చేరారు. గొల్లప్రోలు జగనన్న కాలనీ, సూరంపేట కాలనీలను వరద చుట్టుముట్టింది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదండి. ఇళ్లలోకి వాటర్ వెళ్ళిపోయిందండి. మరి పాములు వస్తున్నాయి. చాలా కష్టంగా ఉంది పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్ స్పందించాలని మనవి చేస్తున్నాను. నిరాశ్రయులు అయిపోయారండి అందరూ కూడాను. స్పందించాలని మనవి చేస్తున్నానండి. బాగా ఎక్కువ ఉంది సార్. ఇక్కడ 4 ఊర్లు తిమ్మాపురం, శృంగరాంపాలెం, భూపాలపట్నం ఎప్పుడూ లేదండి. ఈ మా ఊరు ప్రత్యేకించి ఇంత వరద ఎప్పుడూ రాలేదండి. గత 83లో వచ్చినప్పుడు కూడా ఇంత వరద రాలేదండి. ఇప్పుడు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేసింది వరద. అది ఇలాగా ఊరు ఊరిపోతుందండి. బయటకు కూడా దిగడానికి చోటు ఉండదు. గేదెలు కట్ట గెద్దేసి కూడా దారి ఉంటుందండి. ఇంట్లో జీతాలు కూడా దారి లేకుండా అయిపోతున్నాం. పిల్లలతో చాలా ఇబ్బంది, బేపరసంగా బాధపడుతున్నాం. తింటకు బతుకు కూడా ఇబ్బంది పడుతున్నాం. కాలువ గండేసి ఈ చుట్టుతో 6 సార్లు వరద వచ్చిందండి. ఇలా వస్తే మాకు గేదెలు గట్ట ఇబ్బందిగా ఉందండి. ఎటు వెళ్లాలో తెలుస్తలేదండి. మాకు బయటకు వెళ్తాక లేదు, పిల్లలకు పాలు లేవు, పెద్దోళ్ళకి నిత్యావసర వస్తువులు బయటకు తెచ్చుకోవడానికి కూడా వెళ్ళకపోతున్నారండి. ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పర్యటించారు. ఎర్రవరం, అప్పన్నపాలెం కాజ్వే, ఏలూరు జలాశయం, తిమ్మరాజు చెరువును పరిశీలించారు. అప్పన్నపాలెం వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నాన్ని బురద కాలువ వరద చుట్టుముట్టింది. కాలువ ఉధృతికి పలుచోట్ల గండ్లు పడ్డాయి. ఇళ్ల మధ్య మోకాళ్లోతు నీరు చేరడంతో శ్రీరంగపట్నం ప్రజలు ఇబ్బంది పడ్డారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం పరిధిలోని 4 మండలాల్లో గ్రామీణ రోడ్లు చాలా వరకు జలమయమయ్యాయి. పారిశుద్ధ్యం దెబ్బతిని ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరికి వరద పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. వరదలపై ఓ యుద్ధమే చేసి దాదాపు విజయం సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా నిర్విరామంగా పనిచేసి చాలా వరకు ప్రాణనష్టం తగ్గించామన్నారు. బుడమేరకు గండిపడిన ప్రదేశాలను సీఎం స్వయంగా పరిశీలించారు. కాలినడకన వెళ్లి గండ్లు పూడ్చిన ప్రదేశాన్ని చూశారు. గండ్లు పడిన తీరు, వరద ప్రవాహం గురించి సీఎంకు అధికారులు వివరించారు. బుడమేరకు ఎలాంటి ముప్పు లేదన్నారు. మున్ముందు వరద ప్రవాహం పెరిగినా ఎలాంటి ప్రమాదం వాటిల్లదన్నారు. 5 ఏళ్లలో బుడమేరును చాలా వరకు కబ్జా చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వ తప్పిదంతోనే బుడమేరు కట్టలు తెగి గండ్లు పడ్డాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో శ్రమించి గండ్లు పూడ్చేశామని, ఇకపై ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. చూసిన నీళ్లు, బురద, వెహికల్స్ పోలేని పరిస్థితి. ప్రొక్లైన్స్ పెట్టుకుని ఒకవేళ బురదలో కూరకపోతే మళ్ళా బయట తీసుకొచ్చి ఎక్కడికక్కడ 2-3 రోజులు లోకేష్ కూడా ఇక్కడ రావడం, ఎప్పటికప్పుడు ఆయన కూడా ఇక్కడ వీరు పనిచేయడం, డ్రోన్ పెట్టడం, డ్రోన్తో వచ్చినటువంటి ఇవన్నీ కూడా తీసుకొని మానిటర్ చేసుకుంటూ ఈయనతో కూడా రామానాయుడు గారితో సమన్వయం చేసుకున్నారు. రామానాయుడు గారు నేను ఒకటే చెప్పాను, ఏదైతే నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు కట్టడి చేయకపోతే, కింద నుండే నీళ్లు తీసేయలేకపోతే మనం చేసే ఎఫర్ట్స్ అన్ని కూడా వేస్ట్ అవుతాయి.
ఈ రోజు ఎక్కడైతే ఇక్కడ రామానాయుడు గారు కానీ వెంకటేశ్వరరావు కానీ సాయి ప్రసాద్ వీళ్ళు ఎట్టయితే పనిచేశారో వాళ్ళ వింగ్ అంతా ఇక్కడ ప్రజలందరూ సహకరించారు. ఇక్కడ ఒక లోకల్ కాంట్రాక్టర్ ఉంటే అతను కూడా ముందుకొచ్చి వెంకటేశ్వర అనే కాంట్రాక్టర్ ఏమాత్రం మొహమాట పడకుండా ఏం చేయాలనో స్వయంగా ఉండి పర్యవేక్షించి ఈ బ్రిడ్జిని క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. అది క్లోజ్ చేయకుండా క్లోజ్ చేసిన తర్వాత కూడా మీరు చూశారు పెద్ద పెద్ద బోల్డర్స్ పెట్టారు. మొదటి రోజున 500-600 క్యూసెక్స్ నీళ్లు మళ్ళా లీకేజ్ మొదలుపెట్టాయి. దానిపైన వాళ్ళ దగ్గరుండే ఒక మెటీరియల్, లేటెస్ట్ మెటీరియల్ని ఆ టార్బాలిన్ మరిగా ఉండే అంతా కూడా ఆ మెటీరియల్ పేరు జియో మెమరీన్ ఒకటి, దానిపైన హెచ్డిపి రబ్బర్ మిక్సర్ అది కూడా పెట్టారు. అంటే డబుల్ సెక్యూరిటీ ఇవ్వడానికి. అవి పెట్టడానికి రాజమండ్రి నుంచి గజ ఈతగాళ్ళని తీసుకొచ్చారు. ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చాలను అన్ని ఓర్చి కడాన దీన్ని క్లోజ్ చేయగలిగారు. ఇప్పుడు కూడా కొంత లీకేజెస్ ఉన్నాయి. బండ్ వెడల్పు చేస్తూ మధ్యలో మళ్ళా బండ్ ఫామ్ చేయడానికి ఈ ప్యారలల్ గా క్లే ఇవన్నీ వేసి కన్సాలిడేట్ చేసి వాటర్ ప్రూఫింగ్ కింద తయారు చేయడం కోసం అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఒక దుర్మార్గమైన పాలన వల్ల ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది కష్టపడుతున్నారు, ఈ పని ఎంత కష్టమైందో ఇదో కేస్ స్టడీ. వరదల పైన యుద్ధమే చేశాం, యుద్ధంలో గెలిచాం గాని యుద్ధంలో జరిగిన నష్టం మాత్రం ఇంకా వెంటాడుతా ఉంది. యుద్ధంలో కొన్ని లక్షణాలుంటాయి. సాయంత్రం 5 అయితే సన్సెట్ అయితే విరామం, మళ్ళా నెక్స్ట్ డే తెల్లవారితో సూర్యోదయం అయిన తర్వాత యుద్ధం ప్రారంభం అవుతుంది. రాత్రి రెస్ట్ తీసుకోవచ్చు, కానీ ఈ యుద్ధంలో మాత్రం రాత్రి రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు. ఇక్కడ రామానాయుడు గారు ఇక్కడే కూర్చొని మనుషులు పెట్టుకొని ఇక్కడే తూలుతూ ఈయన పనిచేస్తే అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఎక్కడికక్కడ రాత్రింబగుళ్ళు పనిచేశారు. ఆ విధంగా రాత్రింబగుళ్ళు పనిచేసి స్ఫూర్తిని నింపిన ప్రతి ఒక్కరిని చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇది సమాజం కోసం మీరు చూపించిన చొరవ. ఈ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుంది. ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ఈ కెనాల్ అంతా కూడా లైనింగ్ చేసి నీళ్లు ప్రాపర్ గా పోయేట్టుగా బుడమేరు డ్రైన్ కూడా కొల్లేరుకి వెళ్తుంది. దాన్ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. బుడమేరు ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఇష్టానుసారంగా ఆకుపై చేసుకుని కబ్జాలు చేశారో అలాంటి కబ్జాలను తొలగించడమే కాకుండా కొంతమంది బరి తెగించి రిజిస్ట్రేషన్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటివి కూడా అన్ని అనలైజ్ చేస్తాం. ఎక్కడైనా సరే తప్పు జరిగినట్టు సాక్ష్యాలు దొరికితే వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలో చేస్తాం. ప్రకాశం బ్యారేజీని కూల్చివేసి 1,00,000 మందికి పైగా ప్రజలను చంపేందుకు జగన్ కుట్ర చేశారని మంత్రి లోకేష్ ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి జగనే కారణమన్నారు. 50 మంది చావుకు 5 ఊళ్లు నామరూపాలు లేకుండా కొట్టుకుపోవడానికి జగన్ సర్కార్ అరాచకాలే కారణమని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని కూల్చేసి విజయవాడతో పాటు లంక గ్రామాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. లక్షలాది మంది ప్రజలు జల సమాధి అయ్యేలా జగన్ పన్నిన కుట్ర బట్టబయలైందన్నారు. ప్రకాశం బ్యారేజీని కూల్చేయాలని జగన్ కుట్ర చేస్తే ఆ ప్లాన్ అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ అని ఆరోపించారు. వారి కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ జగన్ ముఠా విష ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన విజయవాడ నెమ్మదిగా పూర్వ స్థితి దిశగా అడుగులు వేస్తోంది. చాలా ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సహాయక చర్యలు, నిత్యావసరాల సరఫరా జోరుగా సాగుతోంది. అవసరమైన వారందరికీ రాయితీ కూరగాయలు అందిస్తున్నారు. వరదలు తగ్గటంతో విజయవాడలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. బుడమేరు వరదతో విలవిలలాడిన సింగ్ నగర్ సహా పలు ప్రాంతాలు కోలుకుంటున్నాయి. వరద పూర్తిగా తగ్గిపోవడంతో సహాయ చర్యలు వేగంగా సాగుతున్నాయి. పారిశుద్ధ్య పనులను వేగవంతం చేశారు. బాధితులకు నిత్యావసరాల పంపిణీ వేగవంతమైంది. రేషన్తో పాటు పాలు, పండ్లు ఉచితంగా అందజేస్తున్నారు. వరద బాధితులకు ప్రభుత్వం రాయితీపై కూరగాయలు అందజేస్తోంది. వరద ప్రభావిత కాలనీల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం వైరల్ జ్వరాలు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. నీటి ప్రవాహం పూర్తిగా తగ్గడంతో రహదారులు మళ్లీ రద్దీగా మారాయి.
బురద చేరిన ఇళ్లను, తడిసిన పాడైన వస్తువులను ప్రజలు శుభ్రం చేసుకుంటున్నారు. ఇళ్లలోని వస్తువులు, సామగ్రిని బాగు చేసేందుకు బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తోంది. ఫుడ్ అందించారు, వాటర్ బాటిల్స్ అందించారు, పాలు ట్రాక్టర్లు పెట్టారు, తర్వాత నిత్యావసర సరుకులు ఇచ్చారు. అంతా బాగానే ఉంది. బయటకు వెళ్తే కిలో 40 రూపాయలు అమ్ముతున్నారు, ఇక్కడ కిలో 10 రూపాయలే. తక్కువ రేటుకే పంపిణీ ఇస్తున్నారు. బాగానే ఉందండి. గవర్నమెంట్ బాగానే ఇస్తుంది, బాగానే అన్ని అందిస్తుంది. తక్కువ రేటుకి ఇస్తున్నారు. బయట అయితే కొనుక్కోలేకపోతున్నాము. గవర్నమెంట్ బాగానే తక్కువ రేటుకి ఇస్తుంది. బాగానే ఉందండి, మాకు ఇబ్బంది ఏం లేదు. మా బెడన్ రైతు బజార్లోనే వంకాయ వచ్చి ఇవాళ రైతు బజార్లో బోర్డు 40 రూపాయలు, మేము 10 రూపాయలకి అమ్ముతున్నాం. 30 రూపాయలు మీకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, 10 రూపాయలకి అమ్మండి మీరు అని చెప్పారు సార్ మా ఆఫీసర్ గారు. విజయవాడ జక్కంపూడి కాలనీలో వరద క్రమంగా తగ్గుతోంది. బుడమేరు పొంగిన తర్వాత వారానికి పైగా తీవ్ర అవస్థలు పడిన ప్రజలు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నారు. సురక్షిత ప్రాంతాలు, బంధువుల ఇళ్లకు వెళ్లిన వారు తిరిగి సొంత గూళ్లకు చేరుకుంటున్నారు. రోజువారీ పనుల్లో నిమగ్నమవుతున్నారు. వాహనాల రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. 9 రోజులుగా వరదలో చిక్కుకున్నప్పుడు ప్రభుత్వం ఆదుకుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయులు, కూటమి ప్రజాప్రతినిధులు జక్కంపూడి కాలనీలో పర్యటించి ప్రభుత్వం తరపున నిత్యావసరాలు, రేషన్ పంపిణీ చేశారు. దాతలు బాధిత కాలనీల్లో తిరుగుతూ దుస్తులు, భోజనం ప్యాకెట్లు అందజేశారు. 2 రోజుల నుంచి మొత్తం తగ్గిందండి. రోడ్ల మీద నీరు ఉంది. ఫైర్ ఇంజిన్తో అది కూడా క్లీన్ చేస్తున్నారండి. ఇది ఎంతవరకు కట్టడైందంటే బాబు గారు వాళ్ళేనండి. చాలా వరకు ఆయన గట్టెక్కించండి జనాలు. మెడిసిన్ కానీ పొద్దు నుంచి అన్ని సహకార చర్యలు బాగా అందుతున్నాయండి. కోనసీమ జిల్లా నుంచి మా బావగారి సొత్తకు వచ్చామండి. ఇక్కడ అదే బాగా చంద్రబాబు అన్ని బాగా సొత్తారని మేము అనుకుంటున్నామండి. ఈ అయితే బాగా చేస్తున్నారండి, సూపర్వైజర్ బాగా చేస్తున్నారు. ఏ రంగం చూసినా చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇంత స్పీడ్గా జరగడం అంటే చాలా రేర్ ఇది. ఈ పరిస్థితుల్లో కూడా ఎంత బాగా చేస్తారంటే చాలా గ్రేట్. అసలు పాయికాపురం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీటిని మోటార్లతో వీఎంసీ తోడి పోస్తోంది. పాయికాపురంలోని పలు కాలనీల ప్రజలు వరద నీటితో 9 రోజులుగా తీవ్ర అవస్థలు పడ్డారు. కష్టకాలంలో ప్రభుత్వం అండగా నిలిచిందని వరద బాధితులు చెప్పారు. వరదల కారణంగా పాడైన ఇళ్లలోని సామగ్రిని బాగు చేసేందుకు కొందరు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. సింగ్నగర్లో పాడైన గ్యాస్ స్టవ్లను అదే ప్రాంతానికి చెందిన ఏజెన్సీ వాళ్లు ఉచితంగా బాగుచేసి ఇస్తున్నారు. వాహనాల మరమ్మతుల కోసము ప్రజలు క్యూ కట్టారు. రాజధాని అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు సవరించిన అంచనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 930 కోట్ల రూపాయలతో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు చేపట్టేందుకు అనుమతి మంజూరు చేసింది. 12 టవర్లుగా G+18 ప్రాతిపదికన హ్యాపీనెస్ట్ నిర్మాణం చేపట్టనుంది. మొత్తం 1200 ఫ్లాట్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టుపై పడే 216 కోట్ల రూపాయల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఇచ్చేందుకు గతంలో సీఎం అధ్యక్షతన జరిగిన CRDA అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు చేపట్టేందుకు వీలుగా త్వరలోనే CRDA టెండర్లు పిలువనుంది. గణాంక శాస్త్రంలో మేధో శిఖరం ఆచార్య సిఆర్ రావును యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సిఆర్ రావు 104వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతో పాటు HCU ఉపకులపతి ప్రొఫెసర్ BJ రావు, మార్గదర్శి చిట్ ఫండ్స్ MD శైలజా కిరణ్ పాల్గొన్నారు. ప్రాంగణంలో మొక్కలు నాటిన తర్వాత సిఆర్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారత్ను మళ్లీ విశ్వగురువుగా నిలబెట్టేందుకు విశ్వవిద్యాలయాలు నవీ ఆవిష్కరణ కేంద్రాలుగా అవతరించాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యం ఉన్న గణాంక శాస్త్రంలో ఎన్నో ముఖ్యమైన నమూనాలను సిఆర్ రావు ఆవిష్కరించారని చెప్పారు. HCUతో రామోజీ గ్రూప్ కలిసి పనిచేస్తుందని మార్గదర్శి చిట్ ఫండ్స్ MD శైలజా కిరణ్ తెలిపారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు గ్రూప్ నుంచి సాయం అందిస్తామని చెప్పారు. Address the gathering here is not for you, it's for the entire country, for the people. I call upon all the people to take this as a mission. Their respective fields, whatever it is, and this should be taken as a mission for the nation. Rao Garu took it as a mission. Up to the last breath, he was thinking, he was coming out with new ideologies, new ideas. But because he took it as a mission. So younger generation also is saying that education and health are considered as a mission. Politics also, of course. No, politics have undergone a change. More than mission, it has become commission. And doing omissions or giving remissions. The governments of Telangana and Andhra Pradesh aiming at $2 trillion or $2 trillion dollar economies in these states. I think the students of these institutions should be
should take the opportunity, and also the government should use this institution to enable that. And also this institution should help India become the most developed nation in the world with a 50 trillion target by probably 2050. I'd definitely like to work with the institute and help the brilliant students in whichever way to realize their dreams. From the Ramoji Group. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెమోక్రటిక్ రిపబ్లికన్ అభ్యర్థులు కమలా హ్యారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి టీవీ డిబేట్కు సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6:30కు డిబేట్ మొదలు కానుంది. ట్రంప్ వాగ్దాటిని హ్యారిస్ ఎలా ఎదుర్కొంటారన్న ఆసక్తి నెలకొంది. ట్రంప్లోని దురుసు ప్రవర్తనను బయటకు తీసే దిశగా హ్యారిస్కు ఆమె బృందం శిక్షణ ఇచ్చింది. ఓ మాక్ టెలివిజన్ వేదికను ఏర్పాటు చేసి ట్రంప్ను పోలిన వ్యక్తితో ఆమె ఇప్పటికే పలుమార్లు సంవాదం చేసినట్లు సమాచారం. ఈ డిబేట్ను అమెరికా వార్తా సంస్థ ఏబీసీ న్యూస్ ఫిలడెల్ఫియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్లో అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు నిర్వహించనుంది. న్యూస్ స్టూడియోలో ప్రేక్షకులు ఎవరూ ఉండరు. ఏబీసీ న్యూస్ యాంకర్లు డేవిడ్ ముయిర్, లెన్సీ డేవిస్లు చర్చకు కోఆర్డినేటర్లుగా ఉంటారు. 90 నిమిషాల పాటు చర్చ జరగనుంది. మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మణిపూర్ వ్యాప్తంగా ప్రభుత్వం ఇంటర్నెట్పై నిషేధం విధించింది. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న క్రమంలో 5 రోజుల పాటు అంతర్జాలంపై నిషేధాజ్ఞలు అమల్లో ఉండనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు, విద్వేష ప్రసంగాలు, రెచ్చగొట్టే ఫోటోలు పంచుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్ర డీజీపీ మణిపూర్ ప్రభుత్వ భద్రతా సలహాదారుని తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాజ్భవన్ వైపు కవాతు చేసేందుకు ఆందోళనకారులు యత్నించారు. అడ్డుకున్న భద్రతా బలగాలపైకి రాళ్లు, కర్రలను విసిరారు. ఫలితంగా భద్రతా బలగాలు నిరసనకారులపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాయి. ఈ ఘటనలో 40 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు.